హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫన్ అండ్ లర్న్ విత్ చందన. సో ఈరోజు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. హ్యాపీ న్యూ ఇయర్. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోస్ట్ చేస్తున్నాను నేను. బీరకాయ కర్రీ అండ్ చపాతీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఆయిల్ హీట్ అవుతానే ఆవాలు జీలకర్ర వేసుకుందాము. చిటపట్లాడాక ఆనియన్స్ వేసుకుందామండి. బీరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇట్స్ అ ఫైబర్ సోర్స్ అండి. ఫైబర్ ఉంటుంది బీరకాయలో. సో డైజెషన్కి మంచిది. ఇన్ కేస్ స్టమక్ అప్సెట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది హెల్త్కి. అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్. కొంచెం కొబ్బరి, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అప్పటికప్పుడు అంటే కుదరదు కదా. సో ఇలా స్టోర్ చేసుకొని కొంచెం పెట్టేసుకుంటాను. అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, కొంచెం కొత్తిమీర అండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసేసుకొని టొమాటో, బీరకాయ ముక్కలు వేసేసుకుందామండి. కొంచెం బాగా కలుపుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుందాం, తగినంత సాల్ట్, పసుపు, కలిపేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందామండి. ఆవిరికి ఉడుకుతుంది కదా, వాటర్ ఏం యాడ్ చేసే అవసరం లేదు ఇప్పుడు. ఆలోపు చపాతీ పిండి కలుపుకుందాము. చపాతీ కొంచెం మెత్తగా మృదువుగా రావాలి అంటే కొంచెం పాలు యాడ్ చేసుకోవాలండి, బాగుంటుంది. పాలు యాడ్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తాయి చపాతీలు. పిండి కూడా మరీ లూజ్గా కలుపుకోకూడదండి, గట్టిగానే కలుపుకోవాలి. సాఫ్ట్గా ఉండాలి పిండి. అది కొంచెంసేపు బాగా నీట్ చేసుకుంటే మెత్తగా వస్తుంది పిండి. ఆలోపు కర్రీ చూసుకుందామండి. ఇక్కడ కర్రీ బాగా మగ్గిపోయింది. సో ఇప్పుడు కొంచెం మసాలాలు యాడ్ చేసుకుందాము. చూడండి, ఇలా పిండి నానాలి. ఒక 20 మినిట్స్ అన్నా పిండి నానాలి. ఆలోపు కారప్పొడి వేసుకుందాం దీంట్లోకి. ధనియాలు, ఇంకా లవంగాలు మిక్సీకి పట్టానండి ఇది, అది పౌడరు. మసాలాలు వేసాక అంతా మిక్స్ చేసుకుందాము. నెక్స్ట్ కొంచెం ఒక చిన్న ముక్క వేసుకుందాం, బెల్లం ముక్క. బీరకాయలో బెల్లం ముక్క పడితేనే టేస్ట్ బాగా వస్తుందండి. కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాము. అంతేనండి, సింపుల్ కర్రీ అయిపోయింది. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పెట్టుకోవాలి. పిండి, పొడి పిండి తీసుకున్నాను. ఈ విధంగా మనం చపాతీ రుద్దుకోవాలండి. మరీ లూజ్గా ఉంటే మనకి షేప్ కూడా సరిగ్గా రాదు చపాతీది. సో అందుకే బాగా గట్టిగానే ఉండాలి పిండి. పాలు వేసుకోవడం వల్ల చపాతీ తినేటప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి. లోపల ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం పొడి పిండి వేసుకొని రుద్దుకోవాలండి. మధ్యలో మరీ లావుగా ఉంచకూడదు, అలానే సైడ్స్లో లావు ఉండకూడదు. చూసుకొని సైడ్స్లో రుద్దుకోవాలి. ఎవరైనా బిగినర్స్ ఉంటారు కదా చపాతీ చేసేవాళ్ళు, వాళ్ళకి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేశానండి నేను. వచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయండి. షేప్స్ కూడా కొంతమందికి స్టార్టింగ్లో సరిగ్గా రావండి. ఇట్స్ ఓకే, షేప్ రాకపోతే మాటలే, మనం ట్రై చేస్తూ ఉండాలి. అలా ట్రై చేస్తూ ఉన్నప్పటికీ మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వచ్చింది కదా. ఈ విధంగా చేసుకోవాలి. చేసే దాంట్లోనే కాదండి, మళ్ళీ మనము
చపాతీ ఏ విధంగా కాలుస్తామో దాన్ని బట్టి కూడా ఉంటుంది. చూడండి నేను చెప్తాను. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇక్కడ బీరకాయ కర్రీ. పెన్నం బాగా హీట్ అయ్యాకనే వేసుకోవాలి చపాతీ. బాగా హీట్ అయింది. వేసుకొని బాగా బీట్ చేయాలండి. పైన కొద్దిగా బీట్ చేయడం వల్ల చపాతీ బాగా పొంగుతుంది. చూడండి ఈ విధంగా అనుకుంటూ వెళ్ళాలి. ఇలా తట్టుతూ ఉంటే బాగా పొంగుతుంది చపాతీ. చేత్తో అలవాటు లేని వాళ్ళు ఏదైనా క్లాత్ తీసుకోండి. మంచి క్లాత్ తీసుకొని దాన్ని ఇలా ఇలా ఒత్తుతూ ఉన్నారనుకోండి, అది పొంగు వస్తుంది. చూడండి ఏ విధంగా వచ్చిందో పొంగు. ఇంకెక్కువ వేడిగా అనిపించినప్పుడు మనం చలాకైనా వాడచ్చు. సైడ్స్లో కూడా బాగా కాల్చుకుంటేనండి, లేదంటే చపాతీ పిండి మనకి పిండి తిన్నట్టు అనిపిస్తుంది. ఇంకా అది డైజెషన్కి కూడా మంచిది కాదు. సో బాగా కాలాలి చపాతీ. సైడ్స్లో కూడా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి మనము. ఆయిల్లెస్ తినేవాళ్ళు డైరెక్ట్గా అయినా మనము చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. రోటీస్ చేసుకోవచ్చు వితౌట్ ఆయిల్. చూడండి పొంగుతుంది. చూడండి అలా అలా ఉన్నప్పుడు చపాతీ బాగుంటుంది, మృదువుగా వస్తుంది. అయిపోయిందండి, అంతే. చూడండి చాలా ఈజీ. ఈ విధంగా చేసేసుకోవచ్చు మనం చపాతీ కాల్చేటప్పుడు ఫ్లేమ్ తక్కువ ఉండాలి. పెన్నం మీద చపాతీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అందరూ జనవరి 1 వస్తే ఒక రిజల్యూషన్ ఉండాలి, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలని ఫిక్స్ అవుతారు. బట్ జనవరి 1 కావాలా అండి మనకు మారడానికి? మనలో మార్పు రావాలంటే ఏ రోజు మనం అనుకుంటే ఆ రోజే కదా. సో ఇదొక సెంటిమెంట్ పెట్టుకోవడం ఆపేయాలి జనాలు. జనవరి వచ్చే వరకు అలానే ఉండాలంటే కుదరదు కదా. సో ఏదైనా మనం స్టార్ట్ చేయాలి అని మన మనసులో ఫిక్స్ అయితే అట్ దట్ మూమెంట్ ఆ సెకండ్ అయినా మనం మారొచ్చండి. దానికి జనవరి 1 కావాలని ఏం లేదు. బట్ ఇప్పటి వరకు మనం ఏం అనుకోకపోతే జనవరి 1 అనేది ఒక మనకు ఆపర్చునిటీ ఉంటుంది. సో ఇయర్ స్టార్టింగ్ కదా, ఏదైనా కొత్తగా మనం చేయాలి, లేదంటే ఈ విషయాలు మనం వదులుకోవాలి, ఇలా ఉండాలి అనే దానికి బాగుంటుంది. బట్ జనవరి 1 చేస్తేనే కరెక్ట్, ఈరోజు చేసిందే మంచిది, ఈరోజు ఎలా ఉంటే అలానే సంవత్సరం అంతా ఉంటుంది అనేది అయితే నేను ఒప్పుకోనండి. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి జనవరి 1 గురించి. అంతే అండి, అయిపోయింది. చూడండి ఎంత మృదువుగా వచ్చింది చపాతీ. ఈ విధంగా రావాలంటే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో టేస్ట్ కామెంట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఇప్పటి వరకు ఎవరు ఏమనుకోకపోతే ఈ న్యూ ఇయర్ మీ రిజల్యూషన్ ఏంటి, మీరేమనుకుంటున్నారో అది స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.